శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి సురి చేసుకుందామా? ముందుగాలైతే హెడ్లైన్స్. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, లాయర్లు జనాలు ఎక్కువ ఉంటారు కానీ ఇంకోసారి సుధా మస్తు ఉంటుండాల జనాలల్లా. మందినోళ్ళ నానుకుంటూనే ఉంటాడు. వాళ్ళ టీం పని మందుల వల్ల దినామో లేకపోతే 2 దినాలకు ఒక పారన్నా టీవీలకు పేపర్లకు ఎక్కుతూనే ఉంటాడు. యాదికొచ్చిందా? మనం మాట్లాడుకునేది హైడ్రా సరి గురించి. హైడ్రా అనగానే యాదికొచ్చే ఉంటారులే మీకు. సరే కానీ పూరాగా ముచ్చటిందాం పాండ్రి. ఇప్పుడు హైడ్రాకు కొత్త కమిషనర్ రాబోతుండులా. రంగనాథ్ సార్ను మార్చాలని ఆర్డర్ వేసింది హైకోర్టు. మేము చెప్పిన ఇంటలేడు, ప్రైవేట్లో భూములకు పోవద్దంటే సుతా అద్దన్న పని అద్దెక తింటా అన్నట్టు ఏతుండు. లేదు ఉంచేది లేదు, తీసేసిందే కావాలి. ఈయనను తీసేసి ఇంకోళ్ళని వెట్టురని సర్కారు పెద్దసార్లకు ఆర్డర్ వేసింది హైకోర్టు. ఇంతకు కోర్టుకు చిరాకు తెచ్చిన ఆఖరి ముచ్చట ఏంటంటే, మేడ్చల్ జిల్లా తూమ్లకుంటల 47 ఎకరాల ప్రైవేట్ జాగ మీద లొల్లులు కొట్లాట్లు అవుతున్నాయి. అందులోకి హైడ్రా అడుగు పెట్టద్దు, ఏలు పెట్టద్దని చెప్పిన సుతా పోయిర్రట. ఇక హైకోర్టు ఆర్డర్ను సుతా పట్టించుకోకుండా పోయినందుకు కోర్టు గరం అయ్యి ఎంబడే రంగనాథ్ సార్ను మార్చురని ఆర్డర్ వేసింది. లేదు మా వాళ్ళు ఆ భూములకు పోలేదు, మీ ఆర్డర్ ప్రకారమే ఆ దిక్కు తొంగన్న చూడలేదు, నా తరపున ఏమన్నా మిస్టేక్ ఉంటే సార్ అని చెప్పుకొచ్చిండు రంగనాథ్ సారు. అయినా సరే కోర్టు అడ్డమే ఊపింది తలకాయ. ఇట్లా 1 కాదు 2 కాదు 63 కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయట కమిషనర్ సార్ మీద. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ఆఫీసర్లు ఊకుకే మీ కాడికి అచ్చుడెందుకు, మీ పర్మిషన్లు ఎందుకు, మీ గణనిధులు ఎందుకని సుతా మోక అడిగి పారేసిందట కోర్టు. పార్కులు, చెరువులు, సర్కారు ల్యాండ్లను కాపాడాలని సర్కారు హైడ్రాను పుట్టిస్తే బుల్డోజర్లు మస్తు రువ్వడి చూపించినాయి ఈ కబ్జాల మీద. కంప్లైంట్ అచ్చుడే ఆలస్యం, ఉరకాలే కూలగొట్టాలి. కొన్నింటికి ఆర్డర్లు ఇస్తే ఇంకొన్నింటికి చెప్పిన తెల్లారంగానే పోయి కూలగొట్టుడు హైడ్రాక్ చిటికల పైన అయింది. ఇక ఇన్నొద్దులు 2,500 ఎకరాలు కాపాడితే దాని విలువ 1,20,000 కోట్లుందట. మరి భూములో దిక్కు, చెరువులు కుంటలు ఇంకో దిక్కు. చెరువులు కుంటలకు పెన్షింగ్ వేసి ముద్దుగా సింగారించరు కొన్నింటికాడ, ఇంకొందరేమో వలవల ఏడ్చిర్రు ఇండ్లు పోయినాయని. మాకేం తెలుసు, అమ్మిందాళ్ళు కోట్లు పెట్టుకున్న మా ఇల్లు గుల్ల చేసిర్రు, ఈఎంఐలు కట్టేది ఎట్లా, మేము ఉన్న పలంగా పొమ్మంట ఏడికి పోతాం, నడి బజార్ల సర్కారు మమ్మల్ని ఇట్లా పారేసు న్యాయమా, ఓట్లేస్తే గిదా మాకు ఇచ్చే ఇల్వ ఖరీదనుకుంటా సర్కారు మీద దుమ్మెత్తి పోసిన జనాలు సుతా పుట్టలు ఉంటారు. ఇది ఇట్లుంటే హైడ్రా సూపరు, చెరువులు లేవు, కుంటలు లేవు, అంత కబ్జా అయింది. మంచి పని చేసింది ఈ సర్కార్ అంటలు సుతా లేకపోలేదు. ఇక మొత్తం మీద ఇన్నొద్దులు గిట్ల నడిచిన సీనియర్ కమిషనర్ రంగనాథ్ సారు మారుతుండిగా 1వ తారీఖుంచి. మరి ఈ హైడ్రా కుర్చీలకు ఎవరొస్తారో, ఎవలెక్కి ఎట్లా హైడ్రాని వెళ్తారో, వాళ్ళ పనితనం ఎట్లుంటుందో చూడాలి మరి ఇక ముందు. అవునే అక్క, బియ్యం తెచ్చినావే? నేనేడ పోతేనే మీ బావ పోతాడు. అబ్బా కాళ్ళన్నీ నువ్వేమట్టే, భుజాలన్నీ పోవట్టే మోసి. గీ పోరన్ని పట్టి పెట్టిన సైకిల్ వేసుకొని రారా అంటే, బండిగోని నీ రేషన్ బియ్యం నెల నేనే తెత్తా అనబట్టే వదినే. అవుగాని 3 నెలల బియ్యం ఒకేపారి ఎందుకు ఇస్తుండొచ్చు? ఎండలు ఆనలకు తక్లీఫ్ కదా జనాలకు, అందుకే ఒకే పారి ఇస్తుండొచ్చు. ఇట్లా నడుస్తున్నాయిలే ఊళ్ళల్లో ముచ్చట్లు. ఏమైతుందిలేని ఆలస్యం చేయకుర్రి, పక్కా కేవైసీ చేసుకోర్రి రేషన్ కార్డులను. లేకపోతే మీ రేషన్ కార్డు ఉంటుందో పోతుందో మరి. ఇంకా 2-3 వద్దుల టైమే ఉంది, ఎక్కువ దినాల సుత లేదుల్లా. ఇలా మంగళవారం, శుక్రవారానికే ఆఖరి దినము. ఎవరిని కలవాలి, ఎట్లా చేసుకోవాలని పరిచయం కాకుండా మీ దగ్గర పట్లున్న రేషన్ డీలర్ తానికి పోతే కతోడిచిపోతుంది. కేవైసీ చేయ అంటే చూస్తుండగానే పని చేసి పెడతాడు. ఎవరెవరి పేరు మీద రేషన్ బియ్యం వస్తున్నాయో వాళ్ళందరూ రావాలి. నెల వచ్చేటోళ్ళ పేర్లు ఎట్లయినా ఉంటాయి కానీ ఇంట్లుండే తతిమొళ్ళు పోతే చాలట. ఈ కొత్త పని ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తుందట సర్కారు. కాలం చేసిన వాళ్ళకు కట్టు, ఇంట్లోకేంచి అత్తగారింటికి వెళ్ళిపోయిన వాళ్ళకు ఈడికేంచి అడిగి షిఫ్టు. ఇట్లా మార్పులు చేర్పులు చేసేందుకు ఈ పనట.
ఒకవేళ పోయి ఏలుముద్ర వేయకపోతే బియ్యం పోయినట్టే పోండ్రి, లేనోళ్ళు లేనట్టే అన్నట్టు. కొత్త కారట్ల మీద క్యూఆర్ కార్డ్ ఉంటుందట, దాన్ని స్కాన్ చేస్తే ఇంటర్లో వివరాలన్నీ చూపుతుంది. అయితే ఇక కార్డును చిన్నగా ఏటీఎం కారట్ అంత చూపిస్తారట. అందుకే ఆడాది 2 ఏళ్ల సంది చెప్తున్నా చాలా మంది ఏలి ముద్రలు వేయలేదట. అందుకే గీ కిత్తకు సుత వేయకపోతే ఇక కట్టే, చెప్తే వినప్పుడు షడంగా చూడాలన్నట్టుంది సర్కార్ కథ మరి. అయితే మనగాని సార్లు బియ్యం పంచుడైతే రేషన్ డీలర్లు దుఃఖమే తెరుస్తలేరు. మరి అసంటది ఎట్లా చేసుకుంటారు గీళ్ళు? గట్ల కాకుండా జర పొద్దుకు వరకు మొత్తం కనీసం 4 వద్దులైన డీలర్లను కోటతానని ఉండని చెప్పురు సార్లు. ముందే కట్టపడితే గానీ పూట గడవని గరీబులు ఎందరో ఉండ్రు. మరి డీలర్లు చుట్టూ తిరగాలంటే ఇక నడుతుందా? జర ఆలోచన చేయాలి సార్లు మీరు సుత. ఈ అప్డేటు ఆ అప్డేట్ అని జనాల ఆగం పట్టేయకుండా జర నిమ్మలంగా పనులు అయితే చూడుర్రి. మొన్నటిదాకా ఎస్ఐఆర్ అన్నారు, ఇప్పుడు బియ్యం కారట్లన పడుతుంది. ఏందో ఏమో గీ అప్డేట్లు అని పనులు ఇడిచిపెట్టేందుకు తక్లీఫ్ అవుతున్న జనాలు మూతులు ముక్కులు తిప్పుతుర్రట. చాయ్ దుకాణం పోయి ఫోన్పేనే, హోటళ్ళకు పోయి ఫోన్పేనే, బట్టల దుకాణానికి పోయి పేటీఎంఏ. పేర్లు వేరైన ట్రాన్సాక్షన్ మాత్రం ఆన్లైనే. పైసలు తీసేది లేదు, పర్సును మెయింటైన్ చేసేది అస్సలే లేదు. గల్ల పెట్టే ఫోనే, పర్సు ఫోనే. మామ పైసలు పంపురా, ఒక 200 తక్కువ పడ్డాయని ఉన్న కాడికెంచే అందుకుంటారు కదా. ఏ ఉద్దరికాక 5,000 జీతం పడ్డంగానే కొడతా. ఇగో ఈ మాటలు వినిపిస్తున్నాయి కానీ నోట్ల గురించి తక్కువ వినిపిస్తున్నాయి కదా ముచ్చట్లు. మరి గీ ముచ్చట ఎందుకు ఇప్పుడు అంటారా? ఇక నోట్లు జినుగుతేనే లొల్లి లేదు, చిల్లులు పడితేనే టెన్షన్ లేదు, మడతలు పడితేనే పరేషాన్ అసలే లేదు, తడుస్తున్నాయనే గుబులు లేదు. ఎందుకంటే ఇప్పుడు కడక్ కడక్ ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. మరి నోట్లు వచ్చేసి ఆర్బీఐ వాళ్ళే చెప్పిర్రు ఈ ముచ్చట్ను. ఫస్ట్ 10, 20 నోట్లు తెచ్చినాక పబ్లిక్ ఏమంటారు, ఎట్లా వాడతారు, అంత మంచిగా నడుతుందా లేదా అనేది చూసి తతిమ పెద్ద నోట్లను సుతా తెస్తారట. ఆల్రెడీ టెండర్లు సుతా పిలిచిర్రట. బందోబస్తు ఉండేటట్టు ఇక నోట్లు వచ్చేసుడే, ప్లాస్టిక్ పైసలు వంపుడే అని ఫిక్స్ అయింది ఈ పైసల బ్యాంకు. ఇప్పుడు ఉన్నాయి ఆనకు నానుతున్నాయి, చెమట కాగుతలేవు, ఎండకెండుతున్నాయి, గుళ్ళ తిప్పలే, బజార్ల తిప్పలే, నాంత తీసుకుంటలేరు, షిల్లులు పడితే షెల్లయ్య అంటారు, దుక్నాల దేక్తలేరు. గీ తిప్పలు ఉండద్దని ఆలోచనలు పుట్టుకొచ్చిన గీ ఉపాయమే ప్లాస్టిక్ నోటట. ఇదొద్దు వేరేదియ్యు, ఈ నోటు చెల్లదనే మాటలు ఇక వినిపోయన్నట్టు గీ ఆలోచనతోటి. కొందరు ఉత్తములైతే కలర్ జిరాక్సులు తీసి మరీ దొంగ నోట్ల దందా మస్తుగా షాల్ చేసిర్రు కదా. ప్లాస్టిక్ నోట్ల కాగితము నడిమిట్లో ఉండే వెండి తీగ ఎవలకు దొరకని గుర్తు పెట్టి స్పెషల్గా తయారు చేస్తున్నట్టు ఇప్పుడు ఈ నోట్లను. అంటే దొంగ నోట్ల దందా సుతా ఇక బందే. వచ్చినా ఇప్పుడు ఏలుతున్నట్టు దొంగ నోట్ల రాజ్యం అప్పుడు ఏలదన్నట్టు. ఆస్ట్రేలియా, బ్రిటను, సింగపూరు, మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, మెక్సికో, బ్రెజిల్ ఇట్లా మస్తు దేశాల ప్లాస్టిక్ నోట్లు తెస్తారట. ఎన్నేళ్ళు వచ్చినా చినగదన్నట్టు, షిల్లు పడదన్నట్టు. తపతాపకు ముద్రను సుత పెద్దగా పనికి రాదు. పాత నోట్లు వారేసి తక్లిపిగా ఉండదన్నట్టు. గందుకి అన్ని దేశాల తీరే మన దేశపుల సుత ప్లాస్టిక్ నోటుకు జయ అంటారు. కానీ ఈ ప్లాస్టిక్ నోట్లు వస్తే తయారు చేసే మిషన్లే కాదు, లెక్క పెట్టే మిషన్లు, ఏటీఎంలు సుతా మార్చుడే పడుతుందట. గూగుల్ పేలు, ఫోన్ పేలు వాడేటోళ్లకు తక్లిఫ్ లేకపోయినా నగదు పైసలు వాడేటోళ్లకు జరాయి చేతికి వచ్చే వరకు తక్లిపే. ఏటీఎంలు మార్చాలే, బగ్గ పైసలు లెక్క పెట్టే మిషన్లు మారవాలే. అయితే పాత నోట్లు సుతా ఇంకా ఉంటాయి కాబట్టి ఉన్న మిషన్లు సుతా తీసేది లేదట. ఆటికయ్యే ఈటికియే అన్నట్టు. కొత్త నోటు ఏ రంగో, ఎంత మందమో, ఏ గుర్తుతోటి ఏలుతుందో ఇంకా బయటకు రాలే కానీ ప్లాస్టిక్ నోటు ముచ్చట మాత్రం మస్తుగా షికారు చేస్తుంది సోషల్ మీడియాలో. ఇక బిస్కెట్లకెంచి బిర్యానీ పొట్లాల దాకా, కూరగాయలకెంచి కూలర్ల దాకా, బిల్లులకెంచి బైకాయల దాకా ఆన్లైన్లోనే కడుతుండే వరకు నోట్లే కనిపిస్తలేవు. అవన్నీ ఎటపోయినాయో ఏమో మరి. కంచే షేను మేసినట్టుంది పో మన టీజీపీఎస్సీ కథ. నిరుద్యోగులు రాత్రింబవళ్ళు కట్టపడి కండల్లో ఒత్తులేసుకొని చదివిన రాసిన ఎగ్జామ్ పేపర్లు 7 ఉండాలి.
స్ట్రాంగ్ రూములలో భద్రంగా దాచాలి కదా. కానీ మన పెద్ద మనుషులు ఏం చేసిర్రో ఎరకేనా, రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా వాడున్నాయి. అంగట్లు అన్నున్నా కూడా అల్లు నోట్ల శనన్నట్టు అంత పెద్ద కమిషన్ పెట్టుకుని గింత నిర్లక్ష్యమా? అసలు హైవే మీద పడ్డ పేపర్ల ఎగ్జామ్ ఏంటి, అక్కడ ఏం రచ్చ నడిచింది, ఆ కండనీళ్ళ ముచ్చటేందో ఒకసారి చూద్దాం పాండ్రి. నమ్మైతందుకు సుత మనసొప్పని ముచ్చటిదుల్లా రాజేంద్రనగర్ పరిధిల శివరాంపల్లికెంచి ఆరంగర్ అండర్ పాస్ దాకా ఎక్స్ప్రెస్ హైవే మీద ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు గాల్ల ఎగురుకుంటా కుప్పలు లెక్క పడ్డాయి. ఉల్లా పోయేటోళ్ళు అచ్చటోళ్ళు ఆపి చూస్తే షాక్ తిర్రు. అవి ఉత్తయి కావు, 2018లో జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొలువుల నియామక పరీక్షలకు సంబంధించిన ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు. వాటి మీద అభ్యర్థుల పేర్లు, హాల్ టికెట్ నెంబర్లు, పేపర్ కోడ్లు, చివరకు ఇన్విజిలేటర్ల సంతకాలతో మంచిగా కనిపిస్తున్నాయి. ఇగేముంది, బండ్ల మీద పోయేటోళ్ళు డ్రైవర్లు షాక్ తింటారు. ముచ్చట తెలిసిన ఎంబడే పోలీసు వాళ్ళు ఉరుకులు పరుగుల మీద వచ్చి ఆ పేపర్లు అన్నింటిని తీసుకుర్రు. అయితే పేపర్లు అయినాక ఆ పేపర్లు చిన్న చిన్న ముక్కలు కడిగేసి రీసైక్లింగ్ కోసం స్క్రాప్కు పంపించాలి కదా. గరువులు సుత పక్కా ఉంది. కానీ ఇక్కడ సోమరిపోతుకు షాకిర్ ఎక్కువ, లోబికి ఖర్చు ఎక్కువ అన్నట్టు ఉంది అనబట్టే కొందరు ముచ్చడి చూసి ఎసొంటి నిబంధనలు పాటించకుండా, పేపర్లు ముక్కలు చేయకుండా అట్లే బస్తాల నింపి లారీల విజయవాడకు వంపంగా ఇట్లా రోడ్ల మీద తేలడే పేపర్లు. లారీలకెంచి ఓఎంఆర్ షీట్లు రోడ్డు మీద పడ్డాయి. మస్తు గోప్యంగా ఉంచాల్సిన అభ్యర్థుల జీవిత కాల కష్టాన్ని ఇట్లా నడి రోడ్డు మీద చెత్త కాగితాలు లెక్క వారేసుడు చూసి టీజీపీఎస్సీ మీద గరం అవుతురు కొందరు. అంటే మా ఫ్యూచర్ అంటే గింత చిన్న చూపా అని కారాలు మీరాలు నూరబట్టే. ఈ ముచ్చట రచ్చనాంబోల కాగానే టీజీపీఎస్సీ బోర్డు మెల్లగా నిద్రలేసింది. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఈ ముచ్చటి మీద ఈశారణకే వేసిర్రు. ఎస్పీకి ఆర్డర్ వేసి 3 రోజుల్లో ఈ దారుణమైన ముచ్చటి మీద పూర్తి నివేదిక అందియాలని గరమైనరు. తప్పెవరు చేసినా శిక్ష మస్ట్ అంటారు సార్లు. మరి గీనడి రోడ్డు మీద ఓఎంఆర్ షీట్లు వారేసుడు ఏందో ఏమను లాలకే తెలవాలిగా. నాయకులంటే ఎన్కుండి నడిపేటోళ్ళు కాదు, జనాలల్లా కలిసిపోయి జనంతో నడిపేటోళ్ళు అంటారు. అయితే మారుమూల అడవులల్లా ఎత్తైన కొండల నడమ జోరు వానవడంగా కార్లు సెక్యూరిటీలను పక్కన పెట్టి కిలోమీటర్ల కమానం నడుచుకుంటా గిరిజనగూడెం లోపలికి పోయిర్రు. అంతటితోనే ఆగకుండా గిరిజన అవ్వలతోటి కలిసి ముచ్చట్లు పెట్టి వాళ్ళతో స్టెప్పులు వేసి రచ్చలేపిర్రులా. నెట్టింట వైరల్ అవుతున్న గీ లేడీ సింగమ్స్ ముచ్చట ఏంది, ఆ లేచినగా అదిరిపోయే డ్యాన్స్ ఎంత చూడాలి కదా. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సప్పుపుట్టు అనే ఊళ్ళే డల్లాపల్లి పంచాయతీ అంటే పక్కా మారుమూల గిరిజన ఊరు. అడికి పోవాలంటేనే సుక్కలు కనిపిస్తాయి. గసొంటిది ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడలు అస్సలే వెనకడిగేయలేదుల్లా. కష్టేఫల్ అన్నట్టు కురుస్తున్న జోరు వానను కూడా లెక్క చేయకుండా ఎంత లేదన్నా 8 కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండల నడుమ ప్రయాణం చేసి ఆ గూడానికి చేరిండ్రు. మంత్రుల కోసం అంత దూరం అచ్చుడు చూసి గిరిజనులు మస్తు ఖుషి అయ్యారు. సొంత బిడ్డలు ఇంటికి వచ్చినట్టు ఖుషి అయ్యి వాళ్ళ ఆచారాలు పద్ధతుల్లా వెల్కమ్ సుత చెప్పిర్రీళ్లకు. గిది చూడుర్రి, అంత కలిసి ఎంత చక్కగా తింసా నృత్యం చేస్తుర్రో. మన మంత్రులు అనిత సంధ్యారాణి మేడల్ సుత కలిపి కాలు కదిపిర్రు. జోరు వానల గిరిజన మహిళలతోటి కలిసి లయబద్ధంగా అడుగులు వేసుకుంటా ఆదరగొట్టిర్రు. ఈ విజువల్ చూస్తే మన టాలీవుడ్ సినిమాలు యాదికొస్తున్నాయిలే. హీరోలు గిరిజన గూడానికి పోయి వాళ్ళతోటి కలిసి స్టెప్పులు వేసే సీన్లు మనం చూసినాం. కానీ ఇక్కడ రియల్ లైఫ్ కాదు, పక్కా రియల్ లైఫ్. ఇద్దరు మంత్రులు అట్లా ప్రోటోకాల్స్ పక్కకు పెట్టి జనంతోటి జనమై డ్యాన్స్ చేసుడితోటి మస్తు వైరల్ అవుతుర్రు ఇప్పుడు ఈ మేడాలు. ఈ డ్యాన్సులు అయినాక కింద కూర్చొని వాళ్ళతోటే కలిసి ముచ్చట సుత పెట్టిర్రు. బాధ వంచుకుంటే తగ్గుతుంది, సంతోషం పెంచుకుంటే పెరుగుతుంది అన్నట్టు ఆ మారుమూల జాగాలల్లా గిరిజనులు పడుతున్న కష్టసుఖాలను అడిగి తెలుసుకుర్రు. రోడ్లు, నీళ్లు, వైద్య సదుపాయాల గురించి సుత అడిగి అన్నింటినీ ఎంబడే సాల్వ్ చేస్తామని భరోసా ఇచ్చొచ్చిర్రు. అధికార గర్వం చూపించకుండా గిరిజన గుడిసెల్లో కూర్చొని కట్టాలిన్న ఈ లేడీ లీడర్స్ పర్యటన అందరి మనసును గెలుచుకుంది ఇప్పుడు.
లోకంలో రోజు ఎన్నో ముచ్చట్లు వింటాముల్లా, కానీ కొన్ని ముచ్చట్లు మాత్రం మనసుకు మస్తు అనిపిస్తుంది కండ్లు పెద్దగైతే. ఇక మొక్కై వంగనిది మానై వంగుతుంది అంటారు కదా పెద్దలు. కానీ చిన్నప్పటి నుంచి మనసులో బలంగా నాటుకున్న ఒక కళ శరీరం సహకరించకపోయినా ఎప్పటికన్నా నిజమవుతుందని ఈ ముచ్చట చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుందిలా. సాక్షాత్తు కమిషనర్ కుర్చీలనే ఒక అద్భుతం జరిగింది. మరి ఈ రియల్ లైఫ్ సింగం ముచ్చటేంది, అసలు ఆ కుర్చీలో కూసుందేవాలన్నది చూడాలి కదా. దమ్మాయిగూడలుండే రాహుల్ అనే దివ్యాంగ పిల్లగానికి చిన్నప్పటి సంది కాకి యూనిఫామ్ వేసుకోవాలని పోలీస్ ఆఫీసర్ కావాలని మస్తు పెద్ద కోరిక ఉండదట. కానీ పాపం నడవడు మాట్లాడు మంచిగా, అయినా సరే ఆశ చావలే. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఈ ముచ్చట తెలుసుకున్న మల్కాజ్గిరి లేడీ సింగం ఐపీఎస్ ఆఫీసర్ బి సుమతి మేడం ఆ పిల్లగాని కలను నిజం చేయాలని డిసైడ్ అయింది. రాహుల్ను సగౌరవంగా కమిషనర్కు పిలిచి సాక్షాత్ వాళ్ళు కూసునే మస్తు పవర్ఫుల్ పోలీస్ కమిషనర్ కుర్చీలో ఆ పిల్లగాన్ని కూసబెట్టిరు. ఆడితోనే ఆగలే. నెత్తి మీద పోలీస్ క్యాపు, చేతి లాటి, మీదికెంచి నువ్వు ఈ రోజుకెంచి పోలీస్ ఆఫీసర్ అని సెల్యూట్లు. ఇక చూసుకోర్రీ కోట్లు పెట్టినరా అని సంతోషం వచ్చి ఆ పోలీస్ డ్రెస్లా పిల్లగాడు మస్తు ఖుషి అయ్యిండు తెలుసా. ఈ ఒక సినిమాల సుధ గిట్లే వన్ డే పోలీస్ అవుతారు కొందరు, ఇంకొన్ని సినిమాలేమో కోరిక తీర్చేందుకు సీట్ ఇస్తారు. అచ్చం అట్లా ఏడసొత అయింది. కానీ ఇక్కడ రియల్ లైఫ్ కాదు, పక్కా రియల్ లైఫ్. ఒక దివ్యాంగ బిడ్డ సంతోషం కోసం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మేడం ఆ హోదాను పక్కకు పెట్టి గిట్లా మంచితనం చూపుడుతోటి జనాలంతా జైజేలు కొడుతుర్రు. ఆఫీసర్లంటే ల్యాండ్ ఆర్డర్లు వేసుడు కాదు, ప్రజల గుండెల్లో ప్రేమను కూడా నింపుతాం అని సిపి సుమతి మేడం చూపించింది ఇట్లా. ఈ ముచ్చట ప్రతిమా ఫౌండేషన్, డిసేబుల్డ్ రైట్స్ ఫోరం వాళ్ళకి తెలిసి రాహుల్కి ఒక కొత్త వీల్ చైర్ను కూడా గిఫ్ట్ ఇచ్చిరట. చేసే సాయం చిన్నదైనా అదొకళ్ళ జీవితంలో తెచ్చే వెలుగు అవుతుంది అని ఇంకిందరనబట్టే. కాకి డ్రెస్ వెనుక కఠినత్వమే కాదుల్లా, కరిగిపోయే కర్ణ కూడా ఉంటుందని చూపిన గీ పోలీస్ మీడియంకు సెల్యూట్ చేయకుండా ఉంటామా చెప్పుర్రి. మరి కమిషనర్ కుర్చీలో కూర్చొని మురిసిపోయిన మన రాహుల్ స్మైల్ గట్ల ఉంటుంది మరి. మొన్నటి వరకు పత్లా ఉన్నోళ్ళు, లావు ఉన్నోళ్ళు అందరు కలిసి అరుణాచలం పోయిండ్రు కదా. గట్లా గిరి ప్రదక్షిణ చేయంగా నడుమున్న మోక్ష మార్గం తన అందరూ అటు ఇటు పోతారు, దూరుతారు. ఆ మార్గం దూరి అవతలకి పోతే పాపాలన్నీ పోతే అని మస్తుగా నమ్ముతారు. ఇక మోక్షం వస్తుందని నమ్మటలు కూడా బాగానే మంది ఉన్నారు కదా. గందుకే మనోళ్ళు ఆగమాగం అవ్వకుండా అందరు లైన్లో నిలబడి వెయిటింగ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ మార్గం దిక్కు పోయే ముందు జర చూసిపోండ్రి, రూల్స్ మారనే సారు, అందరు పోనీకి లేదిగా. మరేమైందంటారా అయితే గిడి చూడుర్రి. గుడి పెద్దసార్లు ఆడొక పెద్ద నోటీస్ బోర్డు పెట్టిర్రు. అంటే కొందరికి మోక్ష మార్గం క్లోజు, నో ఎంట్రీ అన్నట్టు. అంటే దేవుని తన సుత గిట్ల రిజర్వేషన్లు నిషేధాలు ఏంది పోండని కొందరు అమాయకులు తలలు గీక్కుంటుర్రట. కానీ ఆ ఇడుక్కు వినాయకుడి గుడికాడున్న సందుసాల చిన్నగుంటదట. పత్లా ఉన్నోళ్ళు ఈజీగా పాము తీరుగా దూరి అవతలకు పోవచ్చు. కానీ పొద్దుగా లేస్తే బిర్యానీలు, నైట్ అయితే చికెన్ ముక్కలు నమ్లి డబుల్ ఎక్సెల్ సైజు బొజ్జలు వెంచిన మన లావుపాటు అన్నలు అక్కలకు జర తిప్పలే. మొన్న ఏపీకెంచి ఒక అన్న పోయి ఆ సందులో దూరి వెనకకు రాలేక ముందుకు పోలేక నడిమిట్లనే ఊపిరాడక పానాల మీద తెచ్చుకురు కదా. మొన్నటికి మొన్నొగలు కాలం చేసే. ఇక ఇవన్నీ చూసి ఇక మోక్ష మార్గం పోవాలంటే పత్లా ఉండాలని బోర్డు పెట్టిర్రు. ఆ దేవుడు వినాయకుడేమో పెద్ద బెజ్జతోటి హాపీ కూసుండు. కానీ ఈ పెద్ద బొజ్జలున్న భక్తులేమో అక్కడ సుక్కలు చూసే టైం వచ్చిందిగా. గందుకే అధికారులు సీరియస్ అయ్యి, అయ్యా మీకు దండం పెడతాం, జర పొట్టలుండి ఎక్కువ బరువులు గల్లోళ్ళు, గుండె జబ్బులున్నోళ్ళు దయచేసి ఆ సందులకు ఓకురని బోర్డు రాసిర్రు. నిజమే మరి, దేవుడు మన మనసు చూస్తాడు కానీ మన సైజు చూస్తాడా చెప్పుర్రి. కానీ జనాలు మాత్రం గిట్లా సందులకెళ్ళి దూరితేనే పుణ్యం వస్తుందని తెగ ట్రై చేస్తుర్రు. మొన్న ఒక ఆయన ఇరుక్కుపోతే ఊరుకోక నిన్నటికి నిన్న ఇంకో అవ్వ కూడా పోయి ఆ రాళ్ళ నడమ ఇరుక్కపోయి ఊపిరాడకు అల్లాడిపోయింది.
ఊర్లకెంచి జనాలొచ్చి అమ్మా లగుడు లగుడని వెనకకెంచి తాడుగట్టి గుంజితే గాని ఆ అవ్వ బయట వాళ్ళే. అందుకే పెద్దలు చెప్తారు, నిజమైన మోక్ష మార్గం అంటే మంచి పనులు చేసుడు, నలుగురికి సాయపడడు, దేవుడు మెచ్చే కార్యాలు చేసుడు. గంతేగాని ఇట్లా సన్నటి రాళ్ల సందులో కొంచెం ఇరుక్కొని ప్రాణాలు మీకు తెచ్చుకుడు దేవుడు ఏం చేస్తాడు ఎప్పుర్రి అని అంటారు ఇసొంటి నచ్చని జనాలు. చెప్తగినని జనాల కోసం ఆ గుహ జోలికి పోవద్దని అధికారులు పక్కా రూల్స్ పెట్టడం అందరి మంచి కోసమే కదా. ఇక మొత్తం మీద అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణలు చేసుకుడుకి ఏ తక్లీఫ్ లేదు, మంచిగా నడుచుకుంటూ పోవచ్చు. కానీ ఆ ఇడుక్కు పిల్లయ్యర్ మోక్ష మార్గంలో దూరి పుణ్యం కొట్టేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఒళ్ళు తగ్గియాలి. జిమ్ములకు పోయి కష్టపడతారో పొదుగాలు లేచి రన్నింగే చేస్తారో మీ ఇష్టం. లేకపోతే అక్కడ బోర్డు చూసి సారీ బాస్ మీరు లావుగుండ్రు వెనకకు నడువురని వాళ్ళు పంపుతారు. మరి గీ ముచ్చట ఇన్నాకనైనా మన లావుపాటి దోస్తులు డైటింగ్ చేస్తారా లేకపోతే మనతోని కాదని సపడేక ఉంటారో చూడాలి. అబ్బో పెద్ద ముచ్చట మర్చిపోయినలా అది సో తినుండ్రి. రోజు పొద్దుగాల లేవగానే అమృతమాసంటి ఇడ్లీ దోశ తిన్నామని హోటళ్ళకు పోతాం కదా. కానీ కడప జిల్లా ప్రొద్దుటూరులున్న శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ ఓనర్ అయితే కస్టమర్ల ఆరోగ్యం మీద మస్తు శ్రద్ధ చూపెట్టిండు. ఉత్త టిఫిన్ తింటే ఏం బలం వస్తుంది, కొంచెం నాన్ వెజ్ ప్రోటీన్లు కూడా ఉండాలనుకున్నాడో ఏమో. చట్నీలా ఒక బల్లిని ఉడకబెట్టి ఫ్రీగా పార్సిల్ కట్టి ఇచ్చిండు. గీ స్పెషల్ చట్నీ తిన్న ఒక ఆమెకు కడుపులో తిప్పేసి దావకాన పాలైంది. పైగా ఆ హోటల్ అయినని అడిగితే బల్లి పడితే ఏమవుతుంది, మస్తు టేస్ట్ ఉంటుంది అని ఒక రేంజ్లో తిక్క సమాధానాలు చెప్పిండు. ఈ వింత దారుణం ఏడైందంటే ప్రొద్దుటూరు రామేశ్వరం రోడ్డులుండే శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్లో అయింది. కోనేటి కాల్వ వీధులుండే సోహెల్ అనే పోరడు సండే స్పెషల్ అనుకుంటూ ఇంటికి టిఫిన్ పార్సల్ తెచ్చిండు. తీరా ఇంట్లో కూర్చొని ముద్ద నోట్లో పెట్టుకుందాం అనుకునే వరకు చట్నీలకెళ్ళి ఒక నల్లడి జీవి హాయ్ అనుకుంటా బయటకు వచ్చింది. చక్కగా చూస్తే గచ్చిన బల్లి. అప్పటికే ఆ చట్నీని కొంచెం రుచి చూసిన ఒక ఇల్లాలు తాపతాపకు వాంతులు చేసుకుంటా గిలగిలలాడిపోయింది. జల్ది ఆమెను దావకానకు తోలుకపోయినరు. పోని తప్పు జరిగిందని హోటల్ ఓనర్ గాడికి పోయి అడిగితే ఆయన గారు కనీసం సారీ చెప్పాల్సింది పోయి నీ ఇట్ట ఉన్న కాడికి చెప్పుకో, మా హోటల్ చట్నీలో బల్లుడు పడడం కామన్ అన్నట్టు కథలు దొబ్బిండు. గీని పొగరు చూసి జనాలు మస్తు గరమైనరు. ఓనర్ గట్ల ఎగిరెగిరి పడే వరకు బాధితుడికి మస్తు గాలింది. చక్కగా 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి పంచాయతీ పెట్టిండు. లొల్లి పెద్దగౌడితోని పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిద్రలేసి ఉరుక్కుంటూ వచ్చిండ్రు. హోటల్లో దూరి చూస్తే అబ్బో అక్కడున్న గలీస్థానాన్ని చూసి అధికారులకే వాంతులు వచ్చినంత పని అయింది. ఈ కంపులనేనా మీరు టిఫిన్ లాంటిది అనుకుంటా రూల్స్ మాట్లాడి ఆ హోటల్కు పెద్ద తాళం వేసి సీజ్ చేసి పారేసిండ్రు. పైసలు మస్తు వసూలు చేసుకుంటా జనాల పానాలతోనే ఆటలాడుకునే గిసంటి హోటల్ ఓనర్లకు గిట్లనే బుద్ధి చెప్పాలని జనాలు ఇప్పుడు తెగ ఖుషి అవుతాండ్రు. అబ్బా ఇంకా కొన్ని ముచ్చట్లు మిగిలిన్నాయి, అవి సుతం మునం పడదాం పాండ్రి.